ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని సినీ హీరో శ్రీకాంత్ దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న హీరో శ్రీకాంత్ కు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆశీర్వచన మండపంలో శ్రీ స్వామివారి తీర్థ ప్రసాదాలు అర్చకులు హీరో శ్రీకాంత్ కు అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వేములవాడ రాజన్న దర్శనానికి మొట్టమొదటిసారిగా వచ్చానని, కార్తీక మాసం నెల రోజులు ఉపవాస దీక్ష చేసిన కార్తీకం చివరి రోజున రాజన్నను దర్శించుకోవటం ఆనందంగా ఉందన్నారు. ఎప్పటి నుంచో రావాలని అనుకున్నామని, కానీ ఆ రాజరాజేశ్వర స్వామి వారు ఈ రోజు రప్పించుకున్నారన్నారు. జరిగిందని ఈ కార్తీక మాసంలో రాజన్నను దర్శించుకోవటం చాలా సంతోషంగా ఉందన్నారు. గేమ్ చేంజర్ సినిమాలో తాను నటించానని, వచ్చే నెల 10న గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ ఉందని, మరో 3 సినిమాలు కళ్యాణ్ రామ్, సాయి ధరమ్ తేజ్ తో నటిస్తున్నానని, నేను ఒకటి హీరోగా కూడా నటిస్తున్నానని, కుమారుడు రోషన్ కూడా అశ్విని దత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చిత్రంలో నటిస్తున్నానని, షూటింగ్ కొనసాగుతోందన్నారు. నీరాజన దీపం సమర్పయామి. సదానన భగవానికి अरे रारा ब्रह्मणो वेदा शंभवे नमो नमः शंभवे जत शंभवे नमो नमः शंभवे 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 मयो भवे मयो भवे आएगा तो श्रावण को लड्डू शंभवे शंभवे मयो भवे जत मयो भवे शंभवे नमः शंकराय जत शंकराय नमो नमः शंकराय तमयस्कराय मयस्कराय नमो नमः शिवाय नमो नमः शिवाय 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 शिवतराय शिवतराय शिवाय चन्द्रयाय सेवेन्द्रिये प्रतिष्ठति. ఫోటో తీసిన వస్తాయి అదే వీడియో. ఎనీ క్వశ్చన్స్? ఏం లేదు. మీరు ఫస్ట్ టైం నేను ఇక్కడికి వేములవాడ రావడం. ఎప్పటి నుంచి అనుకుంటున్నాం రావాలని, బట్ స్వామివారు ఇప్పుడు అవకాశం ఇచ్చారు మాకు. కొండగట్టుకి చాలాసార్లు వచ్చాను, బట్ వేములవాడ రావడం ఫస్ట్ టైము. అది ఈ కార్తీక మాసంలో స్వామివారిని దర్శనం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కార్తీక మాసం లాస్ట్ రోజు నేను కూడా కార్తీక మాసం ఈ నెల రోజులంతా మేము కూడా ఉపవాసాలు ప్లస్ అన్ని నిష్టగా ఉన్నాము. బట్ ఫైనల్గా ఇక్కడ రావడం చాలా సంతోషం. ఇక్కడ పీపుల్ కానీ ఇక్కడ కానీ మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. ఇక్కడ టెంపుల్ సిబ్బంది అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అది నెక్స్ట్ గేమ్ చేంజర్ రిలీజ్ అవుతుంది January 10th. రామ్ చరణ్ గారిది గేమ్ చేంజర్ రిలీజ్ అవుతుంది. వెబ్ సిరీస్ కూడా ఈ మధ్య కాలంలో హిట్ అయినట్టుంది. మన దేవాల చేశాను. వెబ్ సిరీస్ల మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తున్నారా? సినిమాల మీద? సినిమాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ కళ్యాణ్ రామ్ గారితో ఓడి చేస్తాను, సాయి ధరమ్ తేజ్తో ఓడి జరుగుతుంది, నేను హీరోగా ఓడి చేస్తున్నాను. ప్రస్తుతానికి జరుగుతుంది. మీ అబ్బాయి గురించి రోషన్ వచ్చి ఇప్పుడు ఛాంపియన్ అని అశ్విని దత్ గారిది స్వప్నవాళ్ళ సినిమా చేస్తున్నారు. కల్కి తర్వాత అది జరుగుతుంది. ఇక్కడ నుంచి అతనిది కంటిన్యూగా ఉంటాయి.